నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన న్యూస్ చూద్దాం. తరాలు మారిన తరగన వెన్నే, పసిడి కోసం మగువ మాట ఇది. కట్న కానుకలు మాకెందుకండి, మీరు 50 కిలోల బంగారాన్ని మా ఇంటికి పంపండి. అదుగో మా బంగారు తల్లి బుడిబడి అడుగులు వేసుకుని వచ్చేస్తుంది. ఆ భూములకేమండి పసిడి పండుతూ ఉంది. రావు గారి అబ్బాయ మేలిమి బంగారం అండి, బాగా చెప్పావు పిన్ని, నీ ఇల్లు బంగారము కాను అంటూ ఇలా సామెతే సందర్భం ఏదైనా గొప్పగా చెప్పాలంటే నేటికి స్వర్ణంతో పోలుస్తూ ఉంటాం. బంగారానికి ఉన్న క్రేజ్ అది. పసిడి పేరు చెప్పగానే పడతి ముఖంలో వచ్చే వెలుగు మాటల్లో చెప్పలేనిది. పండగలు, వివాహాలు, వేడుక ఏదైనా స్వర్ణాభరణాలు కొనుగోలు జరగాల్సిందే. ధర ఎంత ఉన్నా కాసు బంగారమైన కొనుగోలు చేయకుంటే అదో వెలుతుగా భావిస్తూ ఉంటారు. ఇంతగా ప్రాధాన్యం ఉన్న పసిడి ధర ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని తాకేస్తూ ఉంది. ఇది చూసి రానున్న రోజుల్లో మరి కొనలేం అనేవారు సైతం ఎంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. నాకు 1993లో వివాహం అయింది. మా అత్తవారు బంగారం పెట్టినప్పుడు 55,600 చొప్పున కొన్నారు. మా అబ్బాయికి 2022లో వివాహం చేశాం. కోడలికి బంగారం పెట్టినప్పుడు తులం 60,000కు కొనుగోలు చేసాం. ఇప్పుడు ధర 2 పైగా పెరిగిందని చెప్తూ ఉన్నారు. అలాగే ఒక పామ్మ ఏం చెప్తుందో చూద్దాం. రమణమ్మ, నా వయసు ఇప్పుడు 85 ఏళ్ళు. 15వ ఏటనే అంటే 1955లోనే పెళ్లి చేశారు. అప్పట్లో తులం బంగారం 89 రూపాయలకి కొనుగోలు చేసి కానుకగా ఇచ్చారు. ఈరోజు నా మనవడికి పెళ్లి చేసేసరికి తులం బంగారం 1.40 లక్షలు చేరుకోవడంతో చూసి ఆశ్చర్యం కలుగుతుంది. మన సంస్కృతి, సంప్రదాయాల విలువలకు బంగారం ప్రతిభగా భావించడంతో ధర ఎంతైనా కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నాం. పసిడి కోసం మగువ మాట ఇది. అయితే ఏ సామెత చెప్పినా సరే బంగారం గురించి చెప్పవలసిందే. ఎందుకనంటే బంగారం అనేది భూములనే కాదు, అలాగే ఇళ్ళనే కాదు, అలాగే మనం ఎక్కడ చూసినా సరే బంగారానికి అసలు సరి సామెత చెప్పలేము. ఒక పక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తుకుంటుంది బంగారం. అయినా సరే పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, మంచి అయినా సరే, ఎప్పుడైనా సరే ఒక ఎంతో కొంత కాసు బంగారమైన కొనాలి అనేది ఆచార్యంగా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. మన కష్టాల్లో కూడాను కొదువు కూడా పెట్టుకొని మన వ్యాపారాలకైనా దేనికైనా ఉపయోగపడుతుంది పసిడి. అలాంటి ఇప్పుడు పసిడి మనం చూస్తూ ఉంటే మాత్రం ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంది. అయినా సరే ఏదో ఒక రూపానైతే మాత్రం ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. పూర్వం అయితే మాత్రం చెప్తూ ఉన్నారు కదా, బామ్మగారు చెప్తూ ఉన్నట్టుగా 89 రూపాయలు ఉండేది. ఇప్పుడు చూస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అసలు మనం కొనలేనంత స్థాయికి వెళ్తూ ఉంది. అది ఏ స్థాయి అయినా సరే ఎప్పుడు సాంప్రదాయాలు మారినా బంగారానికి ఉన్న అపురూపమైనది అయితే మాత్రం మారడం లేదు. అయితే ఇప్పుడు స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే, ఎవరు నోటు విన్నా సరే బంగారాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. ముంచుకొస్తుంది మెంత. జిల్లాకు మెంత తుఫాన్ ముంపు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడుతూ ఉందని అంచనా వేసింది. కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న 3 రోజులతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఏ అధికారి అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదిలి వెళ్ళకూడదని స్పష్టం చేశారు. అధికారులకు సెలవు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన సూచనలు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జిల్లాకి మెంత తుఫాన్ అయితే మాత్రం రాబోతుందని అధికారులు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఈ తుఫాన్తో అయితే మాత్రం అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే కంట్రోల్ రూమ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే సెలవు దినాలకు వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఒక పక్క అతి నుండి భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఎవరికైనా సరే ప్రాణం కానీ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ కలెక్టర్ ఆదేశించినట్టుగా అధికారులకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగా తీసుకోవాల్సిన
చర్యల్లో నిమగ్నమవుతూ ఉన్నారు అధికారులు. మెద్ద తుఫాన్ అయితే మాత్రము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులే కాదు ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని అధికారులు దిశ నిర్దేశం చేస్తూ ఉండగా తెలుస్తోంది. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నెంబర్లు, డివిజనల్ రెవెన్యూ వారిది, అలాగే చీపురుపల్లి నగరపాలక సంస్థ, పూర్తి ఎలక్ట్రికల్, రోడ్డు భవనాల శాఖ, ప్రతి ఒక్కరు అగ్నిపాపగా ప్రతి అధికారి కూడాను అందరూ కూడాను ఎవరు కూడా సరే ఏమరపాటుగా ఉండకూడదు, ప్రజలకి అందుబాటులో ఉండాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన చూద్దాం. 2 బస్సులు సీజ్, 3 వాహనాలకు జరిమానా. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేస్తున్న ఉప రవాణా కమిషనర్ మణికుమార్ చూస్తూ ఉన్నాం. కర్నూలులో ప్రైవేటు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో ఉప రవాణా శాఖ కమిషనర్ మణికుమార్ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఉదయం శ్రీకాకుళం విశాఖ జాతీయ రహదారిపై రాజపులాబు వద్ద 26 ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేయగా 3 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి 11,000 చొప్పున జరిమానా విధించారు. మధ్యాహ్నం విజయనగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు తనిఖీ చేశారు. తొలుత 4 బస్సుల నిబంధనలు పాటించడం లేదని సీజ్ చేస్తూ ఆర్టీసీ డిపోకు తరలించారు. వాటిలో 2 ఆంధ్రప్రదేశ్, మరో 2 ఒడిశాకు చెందినవి. రికార్డులు పరిశీలించాక రాష్ట్రానికి సంబంధించిన బస్సుల్లో దస్త్రాలు పక్కాగా ఉన్నాయని విడిచిపెట్టారు. ఒడిశాకు చెందిన 2 వాహనాలు డిపోలోనే ఉంచారు. కమిషనర్ మాట్లాడుతూ 3 బృందాలుగా తనిఖీ చేశామన్నారు. ప్రధానంగా చూస్తూ ఉన్నాం కర్నూలులో ప్రైవేటు బస్సు దుర్ఘటన నేపథ్యంలో అయితే మాత్రం ఆర్టీసీ మొత్తం కూడాను, ఆర్టీఏ రెవెన్యూ మొత్తం కూడాను నిమగ్నమవుతూ ఉన్నారు. ఈ దుర్ఘటన అయితే మాత్రం అందరినీ కూడా కలచవేసింది. ఎవరు ఒక తప్పులు చేసిన ఒకే ఒక వ్యక్తి చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు చాలా మంది సజీవ దహనం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా సరే వెనక తీసుకురావడం కానీ భవిష్యత్తులో అయితే మాత్రం ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే ఇది. ఎందుకంటే ఒక మంటల్లోనూ సజీవ దహనం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మొద్దు నిద్ర పోకుండా అధికారులు ఖచ్చితంగా వాటిపై కఠిన చర్యలు ట్రావెల్స్ పై తీసుకోవాలి. ఎప్పటికైనా సరే దానికి సంబంధించిన నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అయితే బస్సులు చేసి ఫైన్ చేయడమే కాదు, వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రజలు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.